సార్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి ఆవిర్భావ దినోత్సవం జరగబోతుంది. ఎలా ఉండబోతుందంటారు ఈ ఫార్మర్స్ ఇండియా అనేది? ఈరోజు జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నాతో పాటు మేము మా ముఖ్య నాయకులే కాదు, సామాన్య ప్రజలు కూడా చాలామంది చూడాలి తహతహలాడుతూ ఉన్నారు. నభోతో నవభవిష్యత్తులాగా ఈ రేపు జరిగే కార్యక్రమం ఉంటుంది. ఇది ఒక పండుగ వాతావరణంలో జరుగుతూ ఉంది ఈ కార్యక్రమం. గతంలో ఎన్నో సభలు చూసాం, ఎన్నో ఆవిర్భావ దినోత్సవాలు చూసాం వివిధ రకాల రాజకీయ పార్టీల. కానీ ఇది ఓన్ చేసుకుంటా ఉన్నారు ప్రతి వాళ్ళు కూడా. ఇది మా పార్టీ, మా సొంత పార్టీ, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ పార్టీని మేము సైతం అని చెప్పి జన సైనికులు, వీర మహిళలు కూడా ఈ కార్యక్రమానికి రావాలని చెప్పి, లక్షలాది మంది ప్రజలు రావాలని చెప్పి, స్వచ్ఛందంగా రావాలి, మాకు వాహనాలు ఏర్పాటు చేయకపోయినా పర్వాలేదు, నాయకులు మేము ఆర్టీసీ బస్సుల్లో వస్తాం, ఆటోల్లో వస్తాం, ఎలా అయినా సరే చేరుకోవాలని చెప్పి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే మేము చూస్తూ ఉన్నాం గత 10 రోజుల నుంచి కూడా వాతావరణాన్ని ఇక్కడ ఈ సభకు రావాలని చెప్పి. నిజంగా ఈ సభలో చూస్తూ ఉంటే ఇవాళ రేపు జరిగే కార్యక్రమానికి ఒకరోజు ముందుగానే దాదాపుగా సభ అంతా కూడా వేలాది మంది నిండిపోయింది. రేపు ఈ కార్యక్రమం పూర్తిగా విజయవంతంగా అవుతుంది. గతంలో ఎప్పుడు ఎక్కడ జరగనటువంటి కార్యక్రమాలు ఇదే జనసేన పార్టీ ఆవిర్భావ సభలు గతంలో మచిలీపట్నం చూసాం, విప్పడంలో చూశారు. మరి వాటికి భిన్నంగా ఈ కార్యక్రమానికి నేచురల్గానే అందరూ రావాలి. ఒకప్పుడు రాజకీయ పార్టీ నాయకులకి వాహనాలు పెట్టాలి, వెహికల్స్ మొబిలైజ్ చేయాలి. ఇవాళ వెహికల్స్ మొబిలైజ్ చేయకపోయినా చాలామంది నాయకులు వస్తూ ఉన్నారు. మరి ఇవాళ విజయవాడ నగరం నుంచి కానీ నగర కార్పొరేటర్స్ మాతో పాటు వచ్చారు, నాయకులు వచ్చారు, కార్యకర్తలు వస్తూ ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమం చాలా బాగుంటుందని చెప్పి వింటేది. ఎలా ఉంటుంది? 9 నెలల పాలన చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు అండ్ కీలకమైన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నారు. ముఖ్యంగా ఈయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంది? రోడ్ల పరిస్థితి కావచ్చు, పంచాయతీ విధి వ్యవహారాల పరిస్థితి ఎలా ఉంది? పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకి కొత్త అయినప్పుడు కూడా, అంటే మంత్రిగా ఎప్పుడు చేయలేదు. గతంలో మరి ఆయన ఆర్టిస్ట్గా, ఒక నాయకుడిగా, రాజకీయ పార్టీ వ్యవస్థాపకుడిగా ఉన్నారు. ఇవాళ ఉప ముఖ్యమంత్రి హోదాలోకి వచ్చిన తర్వాత ఆయన చేసే కీలకమైన పంచాయతీరాజ్ శాఖ పెను మార్పులు తెచ్చారు. రాష్ట్రంలో ఒకేసారి గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి ఇవాళ ప్రజా వేదికలు, అంటే ఒకేసారి 13,000 గ్రామ పంచాయతీలకి మరి ఒకే రోజు సభలు పెట్టారు. గతంలో ఎప్పుడు జరగల. అదే కాకుండా పంచాయతీ సర్పంచులు కూడా విధి విధానాలు కేటాయించి వారికి గౌరవాన్ని కల్పించారు. మరి తుఫాను వస్తే వాళ్ళ దగ్గర డబ్బు లేకపోతే తుఫాన్కి వారి పంచాయతీకి ఒక పంచాయతీ ₹1,00,000 సొంత డబ్బులు విరాళాన్ని ఇచ్చారు. ఆగస్టు 15 వస్తే జెండా ఎగరడానికి కూడా పంచాయతీలో డబ్బులు లేవు. అటువంటి జెండా ఎగరడానికి కూడా పంచాయతీలు ఒక పంచాయతీ ₹15,000 చొప్పున వెంటనే మంజూరు చేశారు. ఇలా అనేక రకాల పెను మార్పులు తెచ్చారు ఆ శాఖలో. ఎన్నో రోజుల నుంచి ఆ శాఖలో ఉద్యోగస్తులు ప్రమోషన్ లేక సుమారు 20 సంవత్సరాల ప్రమోషన్ లేవు. అటువంటి సమస్యను కూడా ఆయన పరిష్కారం చేశాడు. అలానే అటవీ శాఖ, పర్యావరణ శాఖ అన్నింటిలో కూడా బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఈ శాఖను చూసి ప్రతి వాళ్ళు కూడా ఆశ్చర్యపడుతున్నారు. ఇవాళ ఆఫీసర్సే కాదు, ప్రజలే కాదు, పండితులే కాదు, ఇంటెలెక్చువల్స్ కూడా నిజంగా ఆయన చేసే పనితీరుని శభాష్ మెచ్చుకుంటున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు వేయడం ఎలా చూడదు? ఎందుకంటే స్వాతంత్రం వచ్చినప్పుడు కానివ్వండి, గ్రామాలు ఏర్పాటైనప్పుడు కానివ్వండి, ఆ గ్రామాలకి రోడ్లు లేని పరిస్థితి. అటువంటి గ్రామాలకి పవన్ కళ్యాణ్ వెళ్ళి స్వయంగా వెళ్ళి తర్వాత రోడ్లు వేయడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇవాళ ఉత్తరాంధ్రలో గిరిజన ప్రాంతాలు చాలా ఉన్నాయి, కొండ ప్రాంతాలు. అటువంటి గిరిజన ప్రాంతాలకి ఉప ముఖ్యమంత్రి హోదాలో కాలినడకన వెళ్ళాడు. వాళ్ళ సమస్యలను చూశాడు, గిరిజనులు పడే సమస్యలను చూశాడు. గిరిజనులకు మంచినీటి సమస్యలు ఉన్నాయి, రోడ్డు సమస్యలు ఉన్నాయి. డెలివరీకి వెళ్ళాలంటే మంచం మీద మోసుకెళ్లే పరిస్థితి ఇంకా ఈరోజు కూడా ఉంది గిరిజన ప్రాంతాల్లో. ఆ సమస్యను వెంటనే యుద్ధ ప్రాతిపదిక మీద ఆ సమస్యను పరిష్కారం చేయడం కాకుండా వెంటనే రోడ్లు కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు కానీ రాష్ట్ర ప్రభుత్వ నిధులు కానీ వెంటనే మంజూరు చేసి ఆ రోడ్లు వేసే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టారు. ఇవన్నీ చూసి మరి అందరూ కూడా ఆశ్చర్యపడతా ఉన్నారు.